సగభాగమని, పెండ్లి చేసుకోవడం కూడా సగభాగంగా ఉంది ఒక విషయంలో. మరియు ఇక్కడ ఈమాన్లో సగభాగంగా అఖలాక్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. విశ్వాసంలో ఈమాన్లో అనేక రకాల భాగాల్లో యొక్క విషయాలు చెప్పబడ్డాయి. పెండ్లి చేసుకోవడం భాగం, పరిశుభ్రంగా ఉండడం భాగం, అఖలాక్ అంటే నైతికత, సరైన నీతి నిజాయితీ ప్రవర్తన కలిగి ఉండడం, మరి ఇది కూడా భాగం. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, నేను పంపబడిన ఉద్దేశమే నైతిక విలువలను సంపూర్ణం చేయడం కోసం. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఎందుకు పంపబడ్డారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు, నేను పంపబడిన ఉద్దేశమే నైతిక విలువలను పరిపూర్ణం లేదా సంపూర్ణం పూర్తి చేయడానికి పంపబడ్డాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. ఆ యొక్క సంపూర్ణ విలువలు ఏమిటి, పూర్తి విలువలు ఏమిటి, మరి ఆ నైతిక విలువలు ఏమిటి, ఆ అఖ్లాక్ ఏమిటి? ఈరోజు ఒక ముస్లింగా, ఒక విశ్వాసిగా, ఒక మానవుడిగా మనం ఎలాంటి నైతిక విలువలు, బాధ్యతలు, హక్కులు, పద్ధతులు, కల్చర్ కలిగి ఉన్నాం? ఇస్లామిక్ నైతికతలోని ప్రధాన స్తంభాలు కొన్ని ఉన్నాయి. ఒకటి సత్యం, నిజాయితీ, దీన్ని సిద్దీక్ అని కూడా అంటారు. రెండవది వినయం మరియు అనుకవ. వినయం అంటే హాయా, అనుకవ అంటే తవాదు. ఇక మూడవది సహనం లేదా క్షమాగుణం. సహనం అంటే సబర్, క్షమాగుణం అంటే అఫూ. ఇక నాలుగవది న్యాయం. ఐదవది కరుణ మరియు దయ, దీన్నే రెహం అని కూడా అంటారు. మరి ఇప్పుడు మొదటిగా సత్యం మరియు నిజాయితీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి పరిస్థితిలోనూ నిజాన్నే మాట్లాడడం ఇస్లాంలో ప్రాథమిక సూత్రం. వ్యాపారంలో, మాటల్లో మరియు ప్రవర్తనలో మనం మోసం చేయకూడదు. అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, జాబులో అయినా, వ్యాపారంలో అయినా, బిజినెస్లో అయినా, అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, కంపెనీలో కానీ, తయారు చేసేటప్పుడు కానీ, సంపదలో కానీ, సంపాదనలో కానీ ఎక్కడ కూడా అబద్ధము, మోసము, అన్యాయము, అక్రమం ఉండకూడదు. మన మూలంగా ఒక కుటుంబం కానీ, ఒక బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, సమాజం కానీ నాశనం అయిపోకూడదు. అరే ఇతరులకి ఇబ్బంది పెట్టి వారి యొక్క ధనం, ప్రాణం, మానం పోయేటట్టు చేసి మనం సంపాదించి మనం ఏం చేయగలం? అటువంటి వారి ఆరాధనలు ఎక్కడ స్వీకరించబడతాయి, ఎలా స్వీకరించబడతాయి? కానీ తిని సంపాదించి బ్రతికితే సరిపోతుందా? మనందరం కూడా చనిపోయే వారమే. అందుకే ప్రతి దాంట్లో కూడా న్యాయం అనేది ఉండాలి. మనందరికీ కర్మల తీర్పు దినం